మహిళా జర్నలిస్టుల అరెస్ట్ చూడు, మహిళా జర్నలిస్టులు అరెస్ట్ చేస్తారా? మహిళా జర్నలిస్టులు ఉగ్రవాదుల జర్నలిస్టులు అంటే ఉగ్రవాదుల పాకిస్తాన్ చాలా ఉరికి పడ్డరా? మేము మంచి సందర్భంలో మంచిగా రాయాలి, మీకోసం భజన చేయాలి, మీకోసం గొప్పగా రాయాలి. అప్పుడు రాసినప్పుడు భుజా మీద ఎత్తుకుంటారు. ఒకవేళ నిజంగా తప్పని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారు. గత బీఆర్ఎస్ అదే చేసిండు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది. ఎక్కడ ఉంటే స్వేచ్ఛ? ఓర్తే స్టేట్ ఎక్కడ నిలబడాలి? ఎవరి కోసం నిలబడాలి? మీ కాళ్ళ దగ్గర మోకాళ్ళ దగ్గర నిలబడాలా? మీ దగ్గర బానిసత్వం నిలబడాలా? మీ దగ్గర చేతులు పట్టుకొని నిలబడాలా? జర్నలిస్టులు అంటే వాళ్ళకి ఆత్మగౌరవం ఉండదా? జర్నలిస్టులు అంటే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే వాళ్ళే జర్నలిస్టులు ప్రజలకు ఎప్పుడు కూడా సమానం చెప్పాలి. ప్రభుత్వాన్ని చెప్పకపోయినా ప్రజలకు మాత్రం సమానం చెప్పాలి. అదే నిజమైన జర్నలిస్ట్. ఇలా జర్నలిస్టులు కూడా అదే చేసిండు. రైతు బంధు అడిగిన వీడియో పోస్ట్ చేశారని నేపం. సీనియర్ జర్నలిస్ట్ రేవతి రిపోర్టర్ తన్వి యాదవ్ పై కేసు. తెల్లవారుజాము 4 గంటలకే ఇండ్లపై పోలీసులు దాడులు. కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు స్వాధీనం. 14 రోజుల పాటు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. చెంచల్గూడ జైలుకు తరలింపు. కేటీఆర్ ఖండన. ఇదే అరెస్ట్. సర్కార్ తీరును తప్పుపట్టిన ఏటాల్లో గిల్డ్. గిట్లా ఉన్నారు. పాపం వాళ్ళు చేసిన మోసం ఏంది? వాళ్ళైనా నిజంగా దోపిడీ చేసిల్లా లేకపోతే వచ్చి బ్లాక్ మెయిల్ చేసిల్లా?